కేటీఆర్ పై వచ్చిన అభియోగాలు అవాస్తవాలని తేలిందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత న్యాయవాది కళ్యాణ్. ప్రాథమిక విచారణ లేకుండా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ రేసు ఫార్ములా అనేది ప్రైవేటు వ్యవహారం కాదని ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమని చెప్పారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే ఈ రేసు ఫార్ములాను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని కళ్యాణ్ తెలిపారు. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పలు కేసులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ గారి ఎఫ్ఐఆర్ గురించి ఈరోజు వారు క్వాష్లో హైకోర్టులో క్వాష్ చేయడం జరిగింది. ఈ క్వాష్లో ఇంతకుముందు జస్ట్ను ఒక 10 నిమిషాల ముందే జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో ఏమని చెప్తారంటే ఏదైతే అలిగేషన్స్ అవి ఉన్నాయో ఇవన్నీ అవాస్తవము. మెయిన్ బేస్ తీసుకెళ్తే లలితా కుమార్ గారి జడ్జిమెంట్ అంటే నిన్ననే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మామూలు ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. వితౌట్ ఎంక్వైరీ ఏది లేకుండానే ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. అయితే లలితా కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అది బేస్ చేసుకొని ఈరోజు మనకు మన హైకోర్టులో ఆర్డర్ రావడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని 120B అని మళ్ళీ ఇంకోటి నేరపూత ఇవన్నీ చేశారని చెప్పేసి వీటన్నిటి మీద కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి 10 రోజులు వాళ్ళు బెయిల్ నాట్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకొని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు లాయర్ గారు చెప్పారు ఏంటంటే పొలిటికల్ మోటివ్ కోసమే జరిగింది. ఆల్రెడీ అక్కడ అగ్రిమెంట్ అనేది జరిగి ఉన్నది. అగ్రిమెంట్ అది 3వసారి జరుగుతుంది. ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభుత్వం వేరే అగ్రిమెంట్ చేసుకున్న విషయం కాబట్టి మీరు ఎప్పుడైతే అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకోరు కాబట్టి వాళ్ళు అమౌంట్ మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడంటే ఇది మన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి అమౌంట్ అనేది మిస్అప్రొప్రియేషన్ అనేది అక్కడ జరగలేదు. అక్కడ అగ్రిమెంట్ మీరు వర్క్ అగ్రిమెంట్ జరుగుతున్నది. మీరు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మీరు మార్చుకున్నప్పుడు ఏమైందంటే క్యాన్సల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా అమౌంట్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మీకు కట్టడం జరిగింది. అసలు కరప్షన్ అనేది జరిగితే నీకు అక్కడ నువ్వు ఏసీబీ ఇవన్నీ ముందుకు వస్తాయి. అసలు అక్కడ ఇష్యూ ఏంది? అగ్రిమెంట్ కూడా ప్రపంచం లోపల భారతదేశంకు ఫస్ట్ టైం కూడా హైదరాబాద్కు ఒక పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి ఈవెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు 700 కోట్ల రూపాయలు లాభం రావడం జరిగింది. అదేవిధంగా ఇలా పేరు వస్తుంది, ప్రభుత్వానికి డబ్బు కూడా వస్తున్న ఉద్దేశంతో ఈసారి అగ్రిమెంట్ అనేది జరిగింది. 700 కోట్లు వస్తున్నావు, 1000 కోట్లు అనేది వస్తున్నాయి కదా. అక్కడ మీరు అగ్రిమెంట్ అనేది మీరు క్యాన్సల్ చేశారు కాబట్టే ఇప్పుడు మీరు ఈ అమౌంట్ పోయింది అంటారు. అలాగే వాళ్ళు ఏమన్నారు, ఈ అమౌంట్ గురించి వాళ్ళు ఆర్బిట్రేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే అక్కడ అమౌంట్ ఉన్నట్టుగా మేము రిసీవ్ చేసుకున్నాము, కానీ మాకు అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మాకు ఈ అమౌంట్ రిటర్న్ చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. యాంటీ కరప్షన్ అనేది ఎక్కడ జరిగింది? కావాలని రాజకీయ ఉద్దేశంతో ఎలాంటి ఒక లేకుండా కేటీఆర్ గారిని కక్షపూరితంగా ఏదో ఒక కేసు దొరికించుకొని చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకేమని చెప్పండి. లలితా కుమారి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ 1 డే నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తెల్లవారే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసేది. అంటే ఈ జడ్జిమెంట్ ప్రకారం బేస్ చేసుకొని జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిలే మీరు కూడా అన్నారు. అది జరిగిన విషయం తర్వాత 14 నెలల తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చి బుక్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా డిలే అనేది కూడా వర్తిస్తుందని చెప్పేసి ఈ బేస్తో కూడా జడ్జి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.